నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజు రెసిపీ ఈవినింగ్ స్నాక్స్. రోడ్ సైడ్ బండి మీద అమ్ముతూ ఉంటాడు కదా మెత్తన పకోడీ. రోడ్ సైడ్ బండి మీద అమ్మనట్టే చేస్తున్నాను. రోడ్ సైడ్ బండి మీద పకోడీ కొనుక్కున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఆ టేస్ట్ రావాలని ఇలా ఈ పకోడీ ట్రై చేశాను. సూపర్ టేస్ట్ వచ్చాయి. మెత్తని పకోడీ చేయడం కోసం ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి. కొద్దిగా మసాలా పొడి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, ఈ ఉప్పు, కారం ఇవన్నీ బాగా పిసుకుతూ కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఇలా కలుపుతుంటే వాటర్ వస్తుంది కదా, ఇలా బాగా పిసుకుతూ కలుపుకోవాలి. ఇప్పుడైతే 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. ఈ పిండినంతా బాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ పకోడీ పిండినైతే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని కలుపుకోవాలి. కొంచెం జారుగా కలుపుకోవాలి. బాగా గట్టిగా కలపకూడదు. చూడండి, ఇలా కలుపుకోవాలి పిండినైతే. ఇప్పుడైతే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఇలా వంట సోడా కొంచెం వేయడం వల్ల ఈ పకోడీ చాలా మెత్తగా వస్తుందన్నమాట. ఈ పకోడీ పిండినైతే ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక మూకుడిని పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా పకోడీ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ పకోడీలా వేసేసుకోవాలి. ఈ పకోడీ చేయడం చాలా ఈజీ అన్నమాట. 5 మినిట్స్లో పకోడీ రెడీ అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ ఎప్పుడైనా అర్జెంటుగా మనకి స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా ఈవినింగ్ టైంలో ఇలా ఈ పకోడీ చేసుకుని తినేయచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. 5 మినిట్స్లో అయితే పకోడీ రెడీ అయిపోతుంది. పకోడీ అయితే ఫ్రై అయిపోయింది. ఈ పకోడీని వేరే ప్లేట్లో తీసేసుకుని మిగతాయి కూడా ఇలానే వేసేసుకోవాలి. ఆయిల్ అయితే చిన్నది కూడా పీల్చట్లేదన్నమాట. ఈ పకోడీ చాలా బాగా వస్తుంది. ఇలా మనం పిండిని కలిపేసుకున్న తర్వాత వంట సోడా వేసుకోవాలి. ముందే వంట సోడా వేస్తే ఆయిల్ పీల్చేస్తుంది అన్నమాట. పిండినంతా కలిపేసుకుని మనం లాస్ట్లో పకోడీ వేసుకుని ముందు వంట సోడా వేసుకోవాలి. అలా వంట సోడా వేయడం వల్ల ఆయిల్ అస్సలు పీల్చదనమాట. ఈ పకోడీ కూడా అయితే ఫ్రై అయిపోయింది. ఇది కూడా ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్ మెత్తని పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉన్నాయి. పకోడీ అయితే రోడ్ సైడ్ బండి మీద కొనుక్కుంటాం కదా, అదే స్టైల్లో వచ్చాయన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. వేడిగా మెత్తని పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి టీ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా. చూడండి, పక్కన కూడా నేను టీ పెట్టాను. టీ కూడా రెడీ అవుతుంది. ఈవినింగ్ స్నాక్స్ కూడా రెడీ అయిపోయింది. వేడి మెత్తని పకోడీ, అలాగే వేడిగా టీ కూడా రెడీ అయిపోయింది. కుండ టీ చాలా టేస్టీగా ఉంది. కుండలో టీ అయితే ఈవినింగ్ టైంలో ఇలా మెత్తని పకోడీ చేసుకుని ఈ పకోడీ తిని టీ తాగితే సూపర్ టేస్టీ ఉంటుంది. పకోడీ అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ సూపర్ ఉంది. టీ కూడా చాలా బాగుంది. అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.